టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2020 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ గురించి ఎలా అప్లై చేయాలో అనే దాని గురించి వివరిస్తున్నాం. ఇందులో నిన్నటి రోజున ఈ అప్లికేషన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని మార్పులతో సరికొత్తగా మళ్ళీ అప్లికేషన్ రూపొందించబడింది కాబట్టి దీన్ని ఒక్కసారి మరి వివరంగా తెలుసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ మనకు ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ teacherinfo.ap.gov.in అనే వెబ్సైట్ కొత్తగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కోసం ఏపీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ వెబ్సైట్ రూపొందించారు. దీంట్లో ముందు లాగిన్ అవగానే ఇలాగ 4 ట్యాబ్స్ మనకి డిస్ప్లే అవుతాయి. దాని పక్కనే ఇంపార్టెంట్ లింక్స్, అప్లోడ్ సర్టిఫికేట్స్, డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్, డిలీట్ సబ్మిటెడ్ అప్లికేషన్, అలాగే GOMS నెంబర్ 53 ట్రాన్స్ఫర్స్ సంబంధించిన GOMS నెంబర్ 53 కూడా ఇక్కడ పొందుపరిచారు. అలాగే దీని మీద క్లారిఫికేషన్స్కి సంబంధించి 2 క్లారిఫికేషన్స్ ఇక్కడ పొందుపరిచారు. దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. అలాగే ముందు అప్లికేషన్ ఆన్లైన్ చేయాలంటే అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎంప్లాయీ డీటెయిల్స్, మన యొక్క ట్రెజరీ ఐడి ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. అలాగే ట్రాన్స్ఫర్స్ సంబంధించిన పాస్వర్డ్ ఇండివిజువల్గా ప్రతి టీచర్కి రిజిస్టర్డ్ మొబైల్కి పంపించడం జరిగింది CSE వారు. దాన్ని మాత్రమే ఇక్కడ ఉపయోగించి ఈ ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ ఉపయోగించి, అలాగే తర్వాత ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది 4 అక్షరాలు ఇచ్చారు. దాన్ని ఎలా ఉంటే అలా, క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, నెంబర్ అయితే నెంబర్, దాన్ని ఇక్కడ మనం ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. గెట్ డీటెయిల్స్ మనం ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో జోన్, డిస్ట్రిక్ట్, మండల్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవి మనం ఫిల్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇక్కడే మన డీటెయిల్స్ చూపెడుతుంది. ఏరియా టైప్ ప్లెయిన్ ఏరియా, ఏజెన్సీ ఏరియా. మనం ప్లెయిన్ ఏరియా అయితే ప్లెయిన్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి, ఏజెన్సీ అయితే ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఎంప్లాయీ ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇందులో మనం ఫిల్ చేయని అవసరం లేదు. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీరు ప్రెస్ చేయవలసి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా, దీన్ని కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవడమే. కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ అంటే PS, HM, సెకండరీ గ్రేడ్ టీచరా. అలాగే స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్సా, PSA, ఆ సబ్జెక్ట్ వైజ్ ఇందులో మీకు డిస్ప్లే అవుతాయి. దాన్ని మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీడియం ఆఫ్ ది పోస్ట్ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ అన్నీ ఉన్నాయి. మనది తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోండి. అదే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ది స్కూల్, మీరు పనిచేసే స్కూల్ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, మనం ఫిల్ చేయని అవసరం లేదు. మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రజెంట్ స్కూల్, లోకల్ బాడీసా, మున్సిపాలిటీసా లేదా గవర్నమెంటా, దేనికి సంబంధించింది అది ఇది కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, మనం దీన్ని ఫిల్ చేయని అవసరం లేదు. ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్, ఇది మనం ఫిల్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం గవర్నమెంటా, లోకల్ బాడీసా. మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ గవర్నమెంట్లో కనుక జాయిన్ అయితే గవర్నమెంట్ ఫిల్ చేయండి. అలాగే లోకల్ బాడీస్ అయితే లోకల్ బాడీస్ ఫిల్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ టైప్ కో ఎడ్యుకేషన్ కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, మనం ఫిల్ చేయని అవసరం లేదు. డేట్ ఫ్రమ్ విచ్ ద ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ప్రజెంట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్. దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు మనం పని చేసే ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్, మన పనిచేసే పాఠశాలలో మనం జాయినింగ్ డేట్ ఇక్కడ ఫిల్ చేయాలి. జాయినింగ్ డేట్ మీరు
ఆ పాఠశాలలో ఏ తేదీని జాయిన్ అయితే ఆ జాయినింగ్ డేట్ అనేది మీరు ఫిల్ చేయండి. ఇక్కడ మీకు అలా ఫిల్ చేయగానే మీరు ఆ పాఠశాలలో ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు పనిచేసారో ఆటోమేటిక్గా కింద డిస్ప్లే అవుతుంది. అది మీరు గమనించగలరు. అలాగే టీచర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 8 అకాడమిక్ ఇయర్స్, 8 సంవత్సరాలు అంటే అకాడమిక్ ఇయర్స్ 8 సంవత్సరాలు పూర్తయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ అని డిఓ ఆఫీస్ వారికి ఇంటిమేషన్ ఆల్రెడీ మన ఎంఈఓ ఆఫీస్ నుండి వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు 8 ఇయర్స్లో ఉంటే కనుక ఇక్కడ ఎస్ అనే దాని మీద ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ నో అని ఉంటే కనుక 8 ఇయర్స్ కంపల్సరీలో మీరు కనుకుంటే కంపల్సరీ ఎస్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఆఫ్ ది స్కూల్, మీ స్కూల్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. కేటగిరీ 3 అయితే 3 సెలెక్ట్ చేసుకోండి, 2 అయితే 2 సెలెక్ట్ చేసుకోండి, 4 అయితే 4 సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ కేటగిరీ ఆఫ్ ది స్కూల్ ఇన్ ప్రీవియస్ 8 ఇయర్స్, గత 8 సంవత్సరాల్లో మీ స్కూల్ కేటగిరీ పోస్ట్ ఏమన్నా కేటగిరీ మారితే, అంటే కేటగిరీ 3లో వాళ్ళు కేటగిరీ 2లో మారి ఉంటే ఆ ఏరియా దాన్ని ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే మీకు కింద ఒక 18A, 18B, 18D అనే కాలమ్స్ ఓపెన్ అవుతాయి. ఆ డేట్స్ అన్నీ ఫిల్ చేసి మీరు నెక్స్ట్ కాలంకి వెళ్ళాల్సి ఉంటుంది. 19వ కాలం, వెదర్ ద ఇండివిజువల్ ఈజ్ మేల్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2, టీచర్ ఏజ్డ్ బిలో 50 ఇయర్స్ యాజ్ ఆన్ అక్టోబర్ 2020. 50 సంవత్సరాల లోపు మేల్ హెడ్ మాస్టర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు గర్ల్స్ హై స్కూల్లో పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టాలి. ఇన్ కేస్ పని చేయకపోతే నో అని పెట్టండి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్, మీరు ఈ టీచర్ వృత్తిలోకి వచ్చిన జాయినింగ్ డేట్ ఇక్కడ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇలా ఫిల్ చేయగానే దీనికి సంబంధించి మన సర్వీస్ ఇప్పటి వరకు ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులో ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ అపాయింటెడ్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, మీరు పిఎస్హెచ్ఎమ్మా, సెకండ్ గ్రేడ్ టీచరా, లేదా స్కూల్ అసిస్టెంట్స్ అయితే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ ఏంటి, అది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, వెదర్ హెడ్ మాస్టర్ టీచర్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని ప్రెస్ చేయండి. వెదర్ హీజ్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్, ఏదైనా రికగ్నైజ్డ్ యూనియన్లో మీరు కనుక జిల్లా ప్రధాన కార్యదర్శి లేదా అధ్యక్షులుగా కానీ, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేదా రాష్ట్ర అధ్యక్షులు కానీ అయి ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా డిఈఓ గారి సమాచారం మేరకు రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మనం ఫిల్ చేయని అవసరం లేదు. నెక్స్ట్, 23వ కాలం, వెదర్ స్పౌజ్ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, లోకల్ బాడీ, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్, ఏపీ మోడల్ స్కూల్స్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద సేమ్ జోన్ ఫర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇది స్పౌజ్ కనుక ఎంప్లాయీ అయితే ఇక్కడ ఎస్ అని మనం ప్రెస్ చేయగానే కింద 23A, 23B, 23C, 23D, 23E, 23F అనేవి హెచ్ వరకు మనకి కాలమ్స్ వస్తున్నాయి. ఇందులో ఎంప్లాయీ ఐడి, మీ స్పౌజ్ ఎంప్లాయీ ఐడి, అలాగే నేమ్ ఆఫ్ ది స్పౌజ్, మీ యొక్క స్పౌజ్ యొక్క నేమ్, డిజిగ్నేషన్, ఆ స్పౌజ్ ఎక్కడ పని చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ ఇన్స్టిట్యూషన్ పేరు కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే ఆ జిల్లాలో ఉన్న మండలాలన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత, వెదర్ ద టీచర్ అవైల్డ్ ద బెనిఫిట్ అండర్ ఇండివిజువల్ స్పౌజ్ కేటగిరీ డ్యూరింగ్ ద లాస్ట్ 8 ఇయర్స్ యాజ్ ఆన్ 1st October 2020 అని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీరు కనుక గత 8 సంవత్సరాల్లో స్పౌజ్ కేటగిరీ వాడుకుంటే ఎస్ అని ఇక్కడ మీరు
సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు 8 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఒకే పాఠశాలలో పనిచేసి ఉండి స్పౌజ్ వాడుకున్న ఇక్కడ 8 సంవత్సరాల లోపు వాడుకోలేదు కాబట్టి ఇక్కడ నో అనేదాన్ని మనం పెట్టవచ్చు. దీన్ని ఒకసారి సరి చూసుకుని అప్లై చేసుకోవాలి, గమనించగలరు. వెదర్ ఇంట్రెస్టెడ్ టు అవైల్ స్పౌజ్ బెనిఫిట్, ఇంతకుముందు అంటే గత 8 సంవత్సరాల్లో స్పౌజ్ వాడుకోలేదు అని నో అని ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా మనం స్పౌజ్ బెనిఫిట్ వాడుకోవచ్చు. ఆ వాడుకోవడానికి మీరు అవైల్ చేసుకుంటే ఎస్ అని, నాకు అవసరం లేదంటే నో అని, అవసరం ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. స్పౌజ్ పాయింట్స్ అవైల్ చేసుకుంటే 5 పాయింట్స్ అదనంగా మీకు యాడ్ అవుతాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ కానీ 8 అకాడమిక్ క్యాలెండర్ ఇయర్స్ కానీ స్కూల్ రెస్పెక్ట్ అంటే హెచ్ఎమ్స్ అయితే 5 ఇయర్స్, అలాగే సాధారణ వాళ్ళైతే 8 అకాడమిక్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తయ్యి ఎన్సిసి అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దీనికి సంబంధించి మీరు ఆఫీసర్లు అయ్యి ఉంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నన్నని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ 25వ కాలం, వెదర్ ద హెడ్ మాస్టర్ టీచర్స్ ఎఫెక్టెడ్ రీఅపార్షన్ అంటే రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి 5 అదనపు పాయింట్లు వస్తాయి, దీన్ని గమనించగలరు. రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ అని ఓకే చేయండి, లేదంటే నో అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు పార్టిసిపేటింగ్ ప్లెయిన్ ఏరియా, ఇది ఈరోజు కొత్తగా ఎనేబుల్ చేయడం జరిగింది 26వ కాలం. దీన్ని అందరూ ఖచ్చితంగా ప్లెయిన్ ఏరియా వాళ్ళందరూ ఎస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ప్లెయిన్ ఏరియాలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎస్ అనేదాన్ని ఇక్కడ మీరు ఇవ్వవలసి ఉంటుంది. అదే ఏజెన్సీలో పనిచేస్తూ ప్లెయిన్ ఏరియాకి విల్లింగ్ ఉందా అని వాళ్ళకి సంబంధించిన ఇది కాలం, దీన్ని ఖచ్చితంగా మనం ప్లెయిన్ ఏరియా వాళ్ళందరూ ఎస్ అని పెట్టాలి. దీన్ని ఒకసారి సరి చూసుకుని ఇన్ కేస్ మీరు నో అని పెట్టుంటే మీ పాత అప్లికేషన్ డిలీట్ చేసుకుని కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ 27వ అంశం, వెదర్ ద ఇండివిజువల్ అవైల్ ద బెనిఫిట్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ లాస్ట్ 8 ఇయర్స్ అక్టోబర్ 1వ తారీఖు 2020 నాటికి గత 8 సంవత్సరాల్లో మీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకున్నారా లేదా. ఇన్ కేస్ వాడుకుంటే ఎస్ అని. 25వ కాలంలో వెదర్ ద హెడ్ మాస్టర్స్ ఆర్ టీచర్స్ ఎఫెక్టెడ్ బై రీఅపార్షన్, ద హెడ్ మాస్టర్స్ ఆర్ టీచర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 5 years of service and 8 years of service respectively as on the date of closure of schools are not eligible for reapportion points. ఇక్కడ నోట్ ఇచ్చారు, ఇఫ్ ఆప్షన్ ఈజ్ నాట్ గివెన్ he or she will be allotted to category 4 or 3 left over vacancies only. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయాలి. 8 సంవత్సరాలు అయిన టీచర్లు లేదా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన హెడ్ మాస్టర్స్ రీఅపార్షన్లో లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ నో అని పెట్టాలి. రీఅపార్షన్లో ఉంటే ఎస్ అని పెట్టాలి. రీఅపార్షన్ అంటే రేషనలైజేషన్లో ఎఫెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి. రేషనలైజేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా 8 years కంప్లీట్ అయిన టీచర్స్ అలాగే 5 years కంప్లీట్ అయిన హెచ్ఎమ్స్ ఖచ్చితంగా ఇక్కడ నో అనే ఆప్షను సెలెక్ట్ చేయాలి. లేదంటే కేటగిరీ 3, 4లో అందరికీ ఇవ్వగా మిగిలిన వేకెన్సీలు మీకు ఇవ్వబడతాయి అని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. కాబట్టి 25వ కాలం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అలాగే 26వ కాలం, ఆర్ యూ విల్లింగ్ టు పార్టిసిపేటింగ్ ప్లెయిన్ ఏరియా, దీన్ని ఏజెన్సీ వారికి సంబంధించిన కాలం ఇది. ఇది ఈరోజు అంటే 13వ తారీఖు నవంబర్ నెల ఈరోజు దీన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ కాలం ఇచ్చారు కొత్తగా.
నిన్న కనుక మీరు అప్లై చేసి ఉంటే నిన్నటి రోజున అంటే 12వ తారీఖు అప్లికేషన్ ఓపెన్ అయింది. నిన్నటి రోజున ఈ 26వ కాలం లేదు. ఈరోజు కొత్తగా పొందుపరిచారు కాబట్టి దీని గురించి ప్లెయిన్ ఏరియాకు సంబంధించిన టీచర్లు అందరూ ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. లేదంటే నో అని ఇచ్చి ఉంటే కనుక ప్లెయిన్ ఏరియాకి నేను వెళ్ళను అంటే కనుక వాళ్ళు ఏజెన్సీ ఏరియా ప్రాంతానికి సంబంధించిన వేకెన్సీస్ వెబ్ ఆప్షన్స్లో కనపడతాయేమో అని ఒక చిన్న డౌట్. ఇది ఖచ్చితంగా మీరు సరి చూసుకుని ఎస్ అని ప్లెయిన్ ఏరియా వాళ్ళందరూ ఎస్ అని పెట్టండి. ఏజెన్సీ వారు ప్లెయిన్ ఏరియాకి విల్లింగ్ లేకపోతే నో అని పెడతారు, ఒకవేళ విల్లింగ్ ఉంటే ఎస్ అని పెడతారు. ఇది 26వ పాయింట్కి సంబంధించింది. అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ గత 8 సంవత్సరాల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. గత 8 సంవత్సరాల్లో వాడకపోతే నో అని వస్తే కనుక 28వ కాలంలో ఇప్పుడు దాన్ని మీరు క్లెయిమ్ చేసుకుంటారా అని ఆప్షన్ ఇచ్చారు. క్లెయిమ్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ఎస్ అని పెట్టగానే దానికి సంబంధించి ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, విడో, లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్, ఇఫ్ హీ ఈజ్ సఫరింగ్ విత్ ద డిసీజెస్, అప్లికెంట్స్ విత్ డిపెండెంట్స్, మదరు, ఫాదరు, చిల్డ్రన్, స్పౌజ్ who are mentally retarded and are undergoing treatment, children suffering with holes in the heart by birth లేదా మెడికల్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటూ ఉంటే వాళ్ళకి, అలాగే డిపెండెంట్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ జువెనైల్ డయాబెటీస్, అలాగే అప్లికెంట్స్ విత్ డిపెండెంట్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ థాలసేమియా డిసీజ్, అప్లికెంట్స్ విత్ డిపెండెంట్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ హిమోఫిలియా డిసీజ్, అప్లికెంట్స్ విత్ డిపెండెంట్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ మస్కులర్ డిస్ట్రోఫీ, స్పౌజ్ ఆఫ్ ది సర్వీస్ పర్సన్ ఇన్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్. స్పౌజ్ కనుక ఆర్మీలో ఉంటే వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వస్తుంది, ఎయిర్ ఫోర్స్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ. అలాగే టీచర్ అపాయింటెడ్ అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో టీచర్ జాబ్ సంపాదించిన వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలోకి వస్తారు. ఇది మీరు గమనించి దీనికి సంబంధించి ప్రిఫరెన్షియల్ కేటగిరీ కనుక మీకు వర్తిస్తే ఎస్ అని పెట్టి, ఇది 28A మీకు ఏది ఎలిజిబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్స్, స్టేషన్ సీనియారిటీ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్. అంటే మనం ఒక పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు పనిచేసామో అన్ని సంవత్సరాల, అన్ని నెలల, అన్ని రోజులకు సంబంధించి ఇక్కడ పాయింట్స్ డిస్ప్లే అవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే సర్వీస్ పాయింట్స్, మనకి జాబ్ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరానికి 0.5 చొప్పున ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే, ఎన్ని నెలలు, ఎన్ని రోజులైతే డెసిమల్స్తో సహా ఇక్కడ మనకి పాయింట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. టోటల్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా అప్లికేషన్ అంతా పూర్తి చేసి ఒకసారి సరి చూసుకోవాలి. డిక్లరేషన్ అనేది ఇక్కడ ఉంది లాస్ట్ని, అంటే మనం చేసినవన్నీ కరెక్ట్ అని ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్. దీని మీద క్లిక్ చేయగానే ఒక టిక్ మార్క్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయగానే ఇక్కడ ప్రివ్యూ అని చూపెడుతుంది. ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే టీచర్ ఇన్ఫో AP.gov.in సేస్ ఇన్కరెక్ట్ ఫీల్డ్స్, మనము ఏమైనా ఈ కాలమ్స్లో ఎక్కడైనా మర్చిపోతే ఇక్కడ మనకి ఒక మెసేజ్ రూపంలో చూపెడుతుంది. అది సీరియల్ నెంబర్ 25లో నేను ఏమీ ఫిల్ చేయలేదని చూపెడుతుంది.
ఇక్కడ ఓకే చేసి మళ్ళీ 25వ కాలంలోకి వెళ్దాం. చూడండి, మీకు ఇంతకుముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇక్కడ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేయకపోతే కేటగిరీ 4(3) లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ మాత్రమే వాళ్ళకి ఇస్తారు అని ఉంది ఇందులో. ఇది ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఇక్కడ మనం రీఅపార్షన్ అంటే రేషనలైజేషన్ ఎఫెక్ట్ కాని టీచర్లు అందరూ నో అని పెట్టండి. రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి. రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయితే కనుక 25వ కాలంలో ఎస్ అని మనం ఎఫెక్ట్ అయ్యింది అనుకుంటే కనుక అదనంగా మనకి 5 పాయింట్లు యాడ్ అవుతాయి. దీన్ని చూడండి. నేను నో అని పెడితే కనుక నాకు ఏ పాయింట్స్ రావు. ఓన్లీ స్టేషన్ సీనియారిటీ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ మాత్రమే నాకు చూపెడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా అప్లికేషన్ అంతా ఫిల్ చేసి ప్రివ్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా ప్రివ్యూ క్లిక్ చేయగానే మొత్తం అప్లికేషన్ అంతా ఒకసారి సరి చూసుకోండి. సరి చూసుకుని అన్నీ కరెక్ట్ అయితే కనుక సబ్మిట్ కొట్టండి. లేదా ఇందులో ఏమైనా తప్పులు కనుక ఉంటే మళ్ళీ ఎడిట్ క్లిక్ చేయగానే మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అన్నీ సరి చూసుకుని ప్రివ్యూ కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అంతా సరి చూసుకుని సబ్మిట్ చేయండి. ఇలా సబ్మిట్ కొట్టగానే ఇక్కడ మనం అప్లికేషన్ సబ్మిట్ చేయగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనే ఒక మెసేజ్ వచ్చి క్లిక్ డౌన్లోడ్ అప్లికేషన్ బటన్ టు అప్టైన్ ద కాపీ ఆఫ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఉంది. ఇక్కడ డౌన్లోడ్ కొట్టగానే మన అప్లికేషన్ మొత్తం పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని మన ఎంఈఓ గారికి దానికి సంబంధించిన జతపరచవలసిన సర్టిఫికెట్స్ అన్నీ జతపరిచి మన ఎంఈఓ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం. థ్యాంక్ యూ.